హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు పి శ్రీనివాస్ ఆనంద్, పిఎస్ ఆనంద్. నేను ఒక సివిల్ ఇంజనీర్ని. గుంటూరు నుంచి పోస్ట్ చేస్తున్నాను. నేను గతంలో కూడా చాలాసార్లు ఈ మొక్కల పెంపకం మీద వీటి అనేది కానీ ఇంకుడు గుంటల మీద కానీ చాలా వీడియోస్ పెట్టాను. అయితే ఇంకా ప్రజలకి కాస్త ఎక్కువగా చేరువవుదానే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చెప్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను నా యూట్యూబ్ ఛానల్ దీంట్లో కవర్ అయ్యే ఎక్కువగా ఈ ప్రకృతి గురించి, ప్రకృతి పర్యావరక్షణ గురించి, ఈ సివిల్ ఇంజనీరింగ్ హౌస్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, వాటి రెక్టిఫికేషన్స్ గురించి మెయిన్ బేసిక్గా. తర్వాత కొంచెం నాకున్న పరిధిలో వాస్తు గురించి నేను పెద్దల నుంచి నేర్చుకుంది కానీ నేను చూసినవి కానీ వాటి గురించి వివరణ ఇద్దామని ముఖ్య ఉద్దేశం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి కరోనా వచ్చిపోయింది, రైట్, బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు ఈ సీజనల్గా దగ్గులు, జలుబులు, ఈ తగ్గకపోవటం ఎంత కాస్త జనాలకు కూడా అనీజీగా ఉంది, ఇబ్బందిగా ఉన్న పొజిషన్స్ని ఎదుర్కొంటున్నారు. సరే, వీటన్నిటికి నాకు తెలిసి ఏంటంటే ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అవడం వల్లే కారణం అనుకుంటున్నా. ప్రకృతి ఇన్బ్యాలెన్స్, ఎందుకంటే పూర్వకాలంలో ఉన్న చెట్లు లేవు, చెరువులు లేవు, బావులు అసలు లేవు. సరే, ఎవరికైనా దాహం వేసి తాగుదామంటే వీధి కుళాయిలు కూడా కనుమరుగైపోయినాయి. బోరింగ్ పంపులు ఉన్నా కూడా ఈ చెడగొడతాం, పీకెళ్ళడం ఇది చేస్తున్నారు. సో ప్రతి మానవుడు తనంతా తాను వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు. చిన్న ఉదాహరణ, మేము 1977 ఆ ప్రాంతాల్లో చేబ్రోలు 7th క్లాస్, ఆ ప్రాంతాల వల్ల 77 ఆ ప్రాంతాల్లో 7th క్లాసు చదువుతున్నాం. చేబ్రోలు అంటే గుంటూరు జిల్లా చేబ్రోలు. మేము ఎప్పుడన్నా పని మీద సెలవులకు కానీ మా చుట్టాల ఇంటికి వస్తే, చేబ్రోలు నుంచి గుంటూరు వస్తే పొద్దున్నే బయలుదేరేవాళ్ళం. 7 గంటలకల్లా ఇంటికి వెళ్ళేసేవాళ్ళం కాబట్టి పొద్దున్నే 7 గంటలకు బయలుదేరేవాళ్ళం. బస్సు ఎక్కితే ఎండాకాలం కూడా చాలా చల్లగా ఉండేది. ఎందుకంటే రోడ్డుకి ఇరువైపులా అంత భారీ చింత చెట్లు. 77 తుఫానుగా కొన్ని వందల వేల చెట్లు నాశనం అయిపోయినాయి. కోకడ వేళతో సహా పీక్ అవతల పడేసింది ప్రకృతి. దాన్ని బట్టి మనం ఎంత బాధ్యత ఉంది మనకి మొక్కల పెంపకం మీద అనేది చెప్దామనే నా ఉద్దేశం. ఉదాహరణకి ఈ పార్ట్లో మనకు కావాల్సిన దీని ఉదాహరణకి 1 కిలోమీటర్కు 1000 మీటర్లు. 1 మీటర్ అంటే 3.281 ఫీటు, సుమారుగా 3280 అడుగులు అనుకుందాం. దాదాపు ఎట్లుండేది, రోడ్డు మీద ఎండ కూడా కనిపించినంత ఉండేది. అంత ఎండ కూడా కనిపించదు. అక్కడక్కడ మధ్యలో ఎండ తగులుతుంటే అది గమ్మత్తుగా ఉండేది మాకు. బస్సులో ఫ్రంట్ సీట్లో కూర్చొని వెళ్తూ ఉంటే అది. నేను తర్వాత ఈ నేషనల్ హైవేస్ ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడన్నా గుంటూరు నుంచి ఇటు పిడుగురాళ్ళ వైపు వెళ్తున్నా, లేకపోతే సత్తెనపల్లి కానీ ఇటువైపు వెళ్తున్నా, అమరావతి వైపు వెళ్తున్నా. ఇంకా అమరావతి వైపు అంటే అవతల నుంచి కొద్దిగా చిన్న చెట్లు ఉన్నాయి. చూస్తే దాదాపు ప్రతి ఒక్క 25 అడుగులకి ఒక చింత చెట్టు ఉండేది. ఏది రోడ్డుకు ఒకవైపు, రెండో వైపు కూడా అంతే ఉండేది. సరే, ఉదాహరణకి మనం అదే 25 అడుగులు ప్రామాణికంగా తీసుకుని మనం లెక్కేస్తే, నా అంచనా, నాకున్న పరిధిలో నేను లెక్కేస్తే, గుంటూరు నుంచి నర్సాపేట వెళ్ళామనుకోండి సపోజ్, ఒక 40 కిలోమీటర్లు. ఇప్పుడు మనం ఇందాక ఎంత ఉన్నాం, 1 కిలోమీటర్ వచ్చేసేవరికి 1000 మీటర్లు. 1 మీటర్ వచ్చేసరికి 3.28 ఫీట్స్. అదే 1 కిలోమీటర్కి 3280 అడుగులు. 3280 అడుగులు డివైడెడ్ బై 25 అడుగులు వేస్తే 130 చెట్లు వచ్చినాయి. ఏది, రోడ్డుకు ఒకవైపు. అలా రెండు వైపులు అంటే 260 చెట్లు. అంటే కిలోమీటర్కి 260 చింత చెట్లు, భయంకరమైన భారీ చింత చెట్లు ఉండేవి. అసలు అప్పుడు R&B డిపార్ట్మెంట్ వాళ్ళు వాటికి చుట్టూతా రంగులేసి నెంబర్లు కూడా రాసేవాళ్ళు. అంత సిస్టమేటిక్గా ఉండేది. గమనించండి మీరు, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో గుంటూరు నర్సాపేట వెళ్తే 40 కిలోమీటర్లు అనుకుందాం. సో 40 కిలోమీటర్లు ఇంటూ 260 చెట్లు అంటే 10,400 చెట్లు
ఒక గుంటూరు నుంచి నర్సాబాద్ వెళ్తే మీకు కనపడేది 10,400 చెట్లు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళామనుకోండి, 35 కిలోమీటర్లు వేసుకుంటే 35 కిలోమీటర్లు ఇంటూ 260 అంటే 9,000 చెట్లు ఉండేవి రోడ్డుకు రెండు వైపులా కలిపి. చింత చెట్లు అంత భారీ ఎత్తున. సరే, గుంటూరు నుంచి పొన్నూరు వెళ్తే అది 25 కిలోమీటర్లు వేసుకుంటే 25 కిలోమీటర్లు ఇంటూ 260 చెట్లు వేసుకుంటే 6,500 చెట్లు ఉండేవి. అంటే మనం గుంటూరు బేస్ చేసుకుని మాకు తెలుసు కాబట్టి పెరిఫరీగా ఎటుపోయినా కూడా కనీసం 10,000 చెట్లు తక్కువ ఉండేవి కాదు. అలాంటిది ఇప్పుడు రోడ్లు విస్తరణ చేస్తున్నాం, బాగానే ఉంది. ఇట్స్ నీడ్. రోడ్డు విస్తరణ చేస్తున్నాం, మన ట్రాన్స్పోర్టేషన్ పెరగాలి, వేగం పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, ప్రజా అవసరాలని అన్నీ సరిచూసుకున్నది, ఇవన్నీ పెంచాలి. అది రాజకీయ నాయకులు చాలా పకడ్బందీగా ఏ ప్రభుత్వం వచ్చినా చాలా బాగా చేస్తున్నారు ప్రజలకి, అంతా బాగానే ఉంది. అయితే ఈ రోడ్ల విషయంలోనే అన్యాయం జరుగుతుందని నా యొక్క ఆలోచన. 130 చెట్లు 260 చెట్లు కిలోమీటర్ కంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న లెక్క ప్రకారం ఇన్ని చెట్లు ఉంటాయి. అంటే ఒక 30 కిలోమీటర్లు విత్ ఇన్ సరౌండింగ్ ఒక 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల లోపల ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఇంత ఉండేవి. ఈ మధ్య 2009-8 ఆ ప్రాంతాల్లో మనకి నేషనల్ హైవే NH4 పడింది, వైజాగ్ టు చెన్నై ఇటువైపు. సరే, ఈ విస్తరణ పేరుతో కొట్టేశారు, బాగానే ఉంది, అవసరం కాబట్టి కొట్టేశారు. మళ్ళీ ఆ టైపు చింత చెట్లు కానీ ఎక్కడ ఎవరు పెంచిన నాటిన పాపాన బోల. మా గుంటూరులో నాకు తెలిసి శంకర్లాల్ దగ్గర నుంచి విద్యా బయలుదేరితే ఒక మర్రి చెట్లు 10, భారీ చింత చెట్లు ఒక 30-40 అన్నీ ఉండేవి. ఇప్పుడు కొట్టేస్తున్నాం, మన ట్రాఫిక్ పెరిగింది, అవసరానికి అనుగుణంగా కొట్టుకుంటున్నాం, సెంట్రల్ డివైడ్ వేస్తున్నాం, పిచ్చి మొక్కలు వేస్తున్నాం. ఇప్పుడు చివరికి పబ్లిక్ది ఎట్లా తయారైందంటే, షాపు ముందు చెట్టున్నా కూడా నా షాపు కనపడతలేదని చెట్టు కొట్టేస్తున్నారు. ఒక బిల్డింగ్ ఎలివేషన్ కనపడితే బిల్డింగ్ ఎలివేషన్ కనపడుతుందని చెట్టు కొట్టేస్తున్నారు. చివరికి ఇంత స్థాయికి మనం దిగజారి చెట్లన్నీ నరుక్కుని భూమాతకి ఇంత అన్యాయం చేస్తే ఎట్లాంటి భూమాత కూడా చల్లబడాలి కదా. చల్లబడి మనకి ప్రకృతి రక్షణ ఇవ్వాలి, సకాలంలో వర్షాలు పడాలి కదా. సకాలంలో వర్షాలు లేవు, ఇష్టం వస్తే విపరీతంగా భయంకరమైన వానలు, లేకపోతే చచ్చే ఎండలు. నాకు తెలిసి మన ఏపీలో 8 నెలలు ఖచ్చితంగా ఎండాకాలమే ఉంటుంది, అంత భయంకరమైన ఎండలు అన్నమాట. ఇంటి ముందు చెట్లు లేవు, మనం పెంచట్లా. కనీసం ఇంటికి ఒక 2 చెట్లు, మరి 2 రూములు 2 బెడ్రూమ్ అంటే 2 బెడ్రూమ్లో కూడా ఏసీలు ఉంటాయి కదా, వాటిని కాంపెన్సేట్ చేయడానికి కూడా పబ్లిక్కి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పరిణామం మారితే మనం చాలా బాగుంటుంది. కాబట్టి ఈ పార్టీల కోసం, వీటి కోసం, జెండాల కోసం, వీటి కోసం అవన్నీ పర్సనల్ విషయాలు. అలా కాకుండా ఆ ఊరి ప్రజలు మొత్తం కలిపి ఆ హైవే దగ్గరలో ఆ ఊరోళ్ళు 100 చెట్లు నాటి పెంచితే ప్రకృతి మనల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది. వృక్షో రక్షితి రక్షిత. కాబట్టి ప్రజలందరూ చక్కగా ఆలోచించండి, ఇంకుడు గుంటలో పెట్టండి. ఇంకుడు గుంటల మీద ఇంకో టాపిక్ చేద్దాం. ఈ చెట్లు అనేవి మాత్రం ఇన్ని చెట్లు పోయినాయి అంటే ఎవ్వరు ఏమి పట్టించుకోవట్లేదు. వాళ్ళ బయట చూస్తే ఒక యాపిల్ కాయలు, ఒక కమలాకాయలు ఈ అమ్ముకునే వాళ్ళు గొడుగేసుకుని ఎండగా నిలబడుతున్నారు. ఎందుకంటే రోడ్డు అడ్డగుంటే బండ్లు ఆపుతున్నారు, తప్పు మందే. ఇది ఆపుతున్నారులే, మరి ట్రాఫిక్ ఇబ్బంది ఉందని మరి వాళ్ళు ఆటట్లేదు, లేకపోతే ఇంకేదన్నా సమ్ అదర్ రీజన్స్ అవ్వచ్చు. అంత భయంకరంగా ఉంది. ఏడన్నా ఆడవాళ్ళు కానీ, కొంచెం వయసు వాళ్ళు, కొద్దిగా పెద్దవాళ్ళు కానీ ఎక్కడన్నా బస్ కోసం నిలబడి వెయిట్ చేయాలంటే ఎండలో నిలబడాల్సిందే. ఏంటి దుస్థితి మనకి. కాబట్టి చెట్ల పెంపకం గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఈ లెక్క ఒకసారి మదిలో తలుచుకొని ఒక హైవే వెంబడి ఊర్లు ఉన్నాయంటే, ఇప్పుడు సపోజ్ విజయవాడ వెళ్తుంటే కాజా, చిన్నగా కానీ పెద్దగా కానీ తగులుతుంటాయి. ఆ ఊరు ప్రజలే పూనుకుని, మరి గవర్నమెంట్ అయితే మరి ఇన్ని మొక్కలు నాటకుండా ఏదో పర్యావరణ దినోత్సవానికి ఏదో ఒక 2-3 మీటింగులు ఇటు చెప్పడం కూడా అంత, టు బి ఫ్రాంక్, ధర్మం కాదు. వాళ్ళు నాటాలి, మనం నాటాలి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీనికి పబ్లిక్ కూడా, మనం కూడా వాళ్ళతో పాటు సమానంగా మన ధర్మాన్ని నిర్వర్తించడానికి మనం కూడా చెట్లు నాటితే మనం సక్సెస్ అవుతాం. వీ విల్ బీ హ్యాపీ. సో ఆలోచించండి. నమస్తే, జై హింద్.